2026 ఏప్రిల్ 28 ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రోజు అన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశారు. ఏపీకి గూగుల్ రాక గేమ్ చేంజర్ అన్నారు చంద్రబాబు. ఏపీలో ఇవాల్టి నుండి కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ఏపీకి భారత్కు గ్రోత్ ఇంజిన్ అవుతుందన్నారు చంద్రబాబు. ఒక్క ఓటు ఉత్తరాంధ్ర ప్రజల తలరాత మారిందని, డబుల్ ఇంజిన్ సర్కారులో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. గూగుల్ ఈ రోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు, ఆంధ్రప్రదేశ్కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ, ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈరోజు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు, భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ రాక ఉత్తరాంధ్రకు గర్వకారణం. $15 బిలియన్ పెట్టుబడి అంటే సుమారు 1,35,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. గూగుల్ 28 సెప్టెంబర్ 28 సేమ్ డే you are going to inaugurate by our honorable Prime Minister. We are inviting from now itself. From Government of Andhra Pradesh will extend all the cooperation whatever you want, but delivery is your responsibility. వ్యాపార నిర్వహణ ఖర్చు కూడా మిగిలిన నగరాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. పెట్టుబడులు ఒప్పందాలే కాదు, గ్రౌండింగ్లో కూడా ముందున్నాం. ఇన్వెస్టర్సే ఏపీకి భాగస్వాములు. 25-26 సంవత్సరంలో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కు వచ్చాయి. దట్ షోస్ హౌ వీఆర్ డూయింగ్ బిజినెస్ హియర్. ఒక్క ఓటు మీరేసి ఈరోజు పెను మార్పుకు దారితీశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకి ఇక పైన వలసలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, హార్బర్లు, స్టీల్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, అక్వా, టూరిజం, ఫార్మా రంగం ఇలాంటివన్నీ కూడా వచ్చి పెద్ద ఎత్తున సరికొత్త వెలుగు తీసుకొస్తుంది.